శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆగ్నేయ అంశకాది వర్ణనం. పరమేశ్వరుడు చెప్పెను, రుద్రాక్ష కటకం ధరించాలి. రుద్రాక్షల సంఖ్య విషమంగా ఉండాలి. అవి సమములుగాను దృఢములుగాను ఉండాలి. ఏకముఖమును కానీ త్రిముఖమును కానీ పంచముఖమును కానీ యథాలాపంగా ధరించవచ్చు. ద్విముఖ చతుర్ముఖ షణ్ముఖ రుద్రాక్షలు కూడా ప్రశస్తంలే. బద్దలొకట కానీ పురుగు తొలుచుట కానీ కలుగుటచే క్షత్రములు కాకూడదు. వాటిపై కంటకములుండాలి. దక్షిణ భుజ శిఖాదులపై చతుర్ముఖ రుద్రాక్ష ధరించాలి. అట్లు చేయుటచే ఆ బ్రహ్మచారి అగును. అస్నాతకుడు కూడా స్నాతకుడగను. లేదా శివమంత్రంతో పూజించి సువర్ణ అంగుళీకమును కుడిచేత ధరించాలి. శివశిఖా జ్యోతి సావిత్రములు ఈ 4 గోచరములు. గోచరమునకు కులము అని అర్థము. దీక్షితుడు దీన్ని లక్ష్యం కొనవలెను. ప్రాజాపత్య మహీపాల కపోత గ్రంథికులు శివకులానికి చెందినవారు. కుటిల వేతాల పద్మహంసలు శిఖాకులమునకు చెందినవారు. ధృతరాష్ట్ర బక కాక గోపాలులు జ్యోతికులమునకు చెందినవారు. కుటిక సాఠర గుటిక దండలు సావిత్రి కులానికి చెందినవారు. ఈ విధంగా ఒక్కొక్క కులంన 4 భేదములున్నవి. ఉత్తమ మంత్రసిద్ధినిచ్చు సిద్ధాది అంశములు చెప్పెదను. కూటయంత్ర రహితములకు మాతృకాక్షరములు నేలపై రాయవలను. యంత్రాక్షరములు వేరువేరు చేసి అనుస్వారం వేరు చేయాలి. సాధకుడి నామమందలి అక్షరాలను కూడా చేయవలను. మంత్రం యొక్క ఆద్యంతాది అక్షరములందు సాధకుడి నామాక్షరములను చేర్చి సిద్ధము సాధ్యము సుసిద్ధము అరి అను సంజ్ఞలు అనుసరించి అక్షరాలను క్రమంగా లెక్క పెట్టాలి. మంత్రం యొక్క ఆద్యంతములందు సిద్ధములనచో అది 100కి 100 సిద్ధిదాయకం. ఆద్యంతములందు సిద్ధి కలది వెంటనే సిద్ధిని ఇచ్చను. ఆద్యంతములందు సుసిద్ధములున్నచో ఆ మంత్రమును కూడా సిద్ధముగా గ్రహించాలి. ఆద్యంతములందు అరి ఉన్నచో ఆ మంత్రమును పరిత్యజించాలి. సిద్ధము అన్నవి కూడా తుల్యములే. మంత్రం యొక్క ఆద్యంత అక్షరములందు సిద్ధమునచో మధ్య వేలకొలది అరి అక్షరములను దోషకారకం కాదు. మాయా బీజము ప్రాసాద బీజము ప్రణవము వీటి యోగంచే విఖ్యాత మంత్రమందుకు క్రమంగా బ్రహ్మ విష్ణు రుద్రాంశకములు ఏర్పడును. బ్రహ్మాంశకము బ్రహ్మ విద్య అని, విష్ణువంశకము వైష్ణవం అని, రుద్రాంశకం వీరమని చెప్పబడును. ఇంద్రాంశక మంత్రం ఈశ్వర ప్రియం. నాగాంశ మంత్రం నాగమను వలె స్తబ్ధనేత్రం. యక్షాంశ మంత్రం భూషణ ప్రియం. గంధర్వాంశ మంత్రం అతి గీతాది ప్రియం. భీమాంశ రాక్షసాంశ దైత్యాంశ మంత్రముల యుద్ధకారకములు. విద్యాధరాంశ మంత్రం అభిమానదం. పిశాచాంశ మంత్రం మాలాక్రాంతం. మంత్రాన్ని పూర్తిగా పరీక్షించి ఉపదేశం చేయాలి. ఏకాక్షర మంత్రం మొదలు అనేకాక్షర మంత్రముల వరకు చివర ఫట్ చేరిస్తే అది మంత్రమని చెప్పబడును. 50 అక్షరముల వరకు ఉన్న మంత్రం విద్య. 20 అక్షరముల వరకు ఉన్నది బాలా విద్య. 20 అక్షరముల వరకు ఉన్న అస్త్రాంత మంత్రం రుద్ర. అంతకు మించి 300 అక్షరాల వరకు ఉన్న మంత్రానికి వృద్ధ అని పేరు. మంత్రాలలో అకారం మొదలు హకారం వరకు ఉన్న అక్షరాలుండును. మంత్రములందు క్రమంగా శుక్ల కృష్ణపక్షములుండును. అనుస్వార విసర్గలు విడిచి స్వరములు 10. హ్రస్వస్వరముల శుక్లపక్షము, దీర్ఘస్వరం కృష్ణపక్షం. ఇవే ప్రతిపదాది తిథులు. శాంతి కార్యాలను ఉదయకాలము నందును, వశీకరణ కర్మల భ్రమిత కాలం నందును, ద్వేషణ ఉచ్చాటన కర్మలను భ్రమిత కాలం నందును, సంధ్యాద్వయం నందును, స్తంభన కర్మలను సూర్యాస్తమయ కాలం నందు చెయ్యాలి. ఇడానాడి చరించినప్పుడు శాంతి కర్మలు, పింగళానాడి చలించినప్పుడు ఆకర్షణ కర్మలు చెయ్యాలి. విషమతలమున మారణ ఉచ్చాటనాది పంచకర్మలు వేరువేరుగా చెయ్యాలి. అధరగృహమున పృథివియు, ఊర్ధ్వగృహమున తేజస్సు, మధ్యజలము చెప్పబడినవి. రంధ్రములు ఎచ్చట ఉండును, అచ్చటను బాహ్య పార్శ్వములందును, వాయువు లోపటి పార్శ్వములందు ఆకాశం ఉండును. పార్థివాంశం నందు స్తంభనం, జలీయాంశం నందు శాంతికర్మ, తైజసాంశం నందు వశీకరణం, వాయువునందు భ్రమణం, ఆకాశం నందు పుణ్యకర్మయు చేయవలను. గౌర్యాది పూజా విధానం. పరమేశ్వరుడు చెప్పెను, భుక్తిముక్తి ప్రదమును సౌభాగ్యాదిదాయకము అగు ఉమాపూజ చెప్పెదను. మంత్రధ్యాన మండల ముద్రా హోమాది సాధనములు కూడా చెబుతాను. గౌరీమూర్తయే నమః. ఇది గౌరీదేవి వాచక మూలమంత్రం. ఓం హ్రీం సహ సౌం గౌర్యై నమః. వీనిలో 3 అక్షరాలతో నమః ఆదులు చేర్చి షడంగన్యాసం చెయ్యాలి. ప్రణవం చేత ఆసనాన్ని, హృదయమంత్రం చే మూర్తిని కల్పించాలి. కాలబీజ శివబీజముల ఉద్ధారం చెయ్యాలి. దీర్ఘ స్వరాక్రాంత ప్రాణముతో జాతియుక్త షడన్యాసం చెయ్యాలి. ప్రణవంతో ఆసనన్యాసం, హృదయమంత్రంతో మూర్తిన్యాసం చెయ్యాలి.
ఇంతవరకు యామల మంత్రం చెప్పితిని, ఇప్పుడు ఏకవీరమును చెప్పెదను. అగ్నిమాయా కుశానువులతో సృష్టిన్యాసయుక్తముగ వ్యాపకన్యాసం చెయ్యాలి. శివశక్తిమయ బీజముల హృదయాదులందు వర్జితములు బంగారం, వెండి, శిల మొదలైన వాటితో గౌరీ ప్రతిమ చేసి పూజించాలి, లేదా పంచపిండ ప్రతిమ చెయ్యాలి. నలువైపులా అవ్యక్త ప్రతిమయు మధ్యమాన వ్యక్త ప్రతిమ ఉంచాలి. ఆవరణ దేవతా రూపమున క్రమంగా లలితాది శక్తులు పూజించాలి. మొదట వృత్తాకారముగా అష్టదళ కమలం ఏర్పరిచి ఆగ్నేయాది దళములందు క్రమంగా లలిత, శుభగా, గౌరీ, శోభనీలను, పూర్వాది దళములందు వామజ్యేష్ఠ, క్రియా, జ్ఞానాలను, పీఠయుక్త వామభాగమందు శివుని అవ్యక్త రూపాన పూజించాలి. దేవి వ్యక్త రూపాన 2 లేదా 3 నేత్రములుండును. ఆమెను శుద్ధరూపుడుగా శివునితో కలిపి పూజించాలి. ఆ దేవి 2 పీఠములందు లేదా 2 పద్మములందు కూర్చుండును. ఆమెకు 4, 8 లేదా 18 భుజములుండును. సింహంపై గాని తోడేలపై గాని కూర్చుండును. కుడిపక్కన ఉన్న 9 హస్తములలో స్రక్, అక్షసూత్ర, కలిక, ముండ, ఉత్పల, పిండిక, బాణచాపములుండును. వామహస్తములందు పుస్తక, తాంబూల, దండ, అభయ కమండలు, గణేశ దర్పణ, బాణ చాపములు ఉండును. ఆమెకు వ్యక్తముద్రలు కానీ అవ్యక్త ముద్రలు కానీ చూపాలి. ఆసన సమర్పణమున పద్మముద్ర చూపవలను. శివుని పూజించినప్పుడు లింగముద్ర చూపాలి. దీనికే శివముద్ర అని పేరు. ఇరువురికి ఆవాహని ముద్ర చూపాలి. శక్తి ముద్రకు యోని అని పేరు. ఇది చతురస్ర మండలాకారం మధ్యన ఉన్న 4 కోష్టములలో త్రిదళ కమలములు వ్రాయవలను. 3 కోణముల ఊర్ధ్వభాగం నందు 2 పదములలో అర్ధచంద్రుని రాయాలి. మొదటి వాని కంటే రెండవది రెట్టింపు ఉండాలి. 2 పదముల ద్వారకంఠ భాగం దానికి రెట్టింపు ఉపకంఠము ఉండాలి. ఒక్కొక్క దిక్కునందు 3 ద్వారాలుంచి లేదా సర్వతోభద్రమండలం ఏర్పరిచి పూజించాలి. లేదా వేదికపై దేవతను స్థాపించి పంచగవ్య పంచామృతాదులతో పూజించాలి. ఉత్తరాభిముఖుడై పూజించి రక్తపుష్పాలను సమర్పించాలి. ఆజ్యంతో 100 హోమాలు చేసి పూర్ణాహుతినిచ్చేవాడు సర్వసిద్ధులను పొందును. బలి సమర్పించే 3 లేదా 6 కన్యకలకు భోజనం పెట్టాలి. పూజా నైవేద్యాన్ని శివభక్తులకు ఇవ్వాలి. కానీ తాను ఆ నైవేద్యాన్ని స్వీకరించరాదు. ఇట్లు చేయుటచే కన్య కోరువానికి కన్య లభించును, పుత్రులు లేనివానికి పుత్రులు లభించును. దౌర్భాగ్యవంతురాలు సౌభాగ్యశాలిని అగును. రాజు రణమునందు జయమును రాజ్యమును పొందును. 8 లక్షలు జపించుటచే వాక్సిద్ధి కలుగును. దేవతలు వశమగుదురు. ఇష్టదేవతకు నివేదించకుండా భోజనం చేయకూడదు. ఎడమ చేతితో కూడా పూజించవచ్చు. విశేషించి అష్టమి, చతుర్దశి, తృతీయలందు ఇట్లు చేయవలను. ఇప్పుడు మృత్యుంజయ పూజ చెప్పెదను. కలశంపై పూజ చెయ్యాలి. హోమం నందు ప్రణవం మృత్యుంజయుని మూర్తి మూలమంత్రం చెబుతూ కుంభముద్ర చూపాలి. క్షీర, దూర్వ, ఆజ, అమృత, పునర్నవ, పాయస, పురోడాసములతో హోమం చెయ్యాలి. హోమానికి పూర్వం 10,000 మంత్రజపం చెయ్యాలి. మృత్యుంజయునికి 4 ముఖములు 4 భుజములు ఉండును. 2 హస్తములలో కలశమును 2 హస్తములలో వరదాభయములను ధరించి ఉండును. కుంభముద్రచే మృత్యుంజయునికి స్నానం చేయించాలి. ఆరోగ్య, ఐశ్వర్య, దీర్ఘాయువులు లభించును. ఈ మంత్రంతో అభిమంత్రించిన ఔషధం శుభకరం. మృత్యుంజయుని ధ్యానించినను పూజించినను అపమృత్యువు తొలగును. ఓం శాంతి శాంతి శాంతి.